పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏముంటుందమ్మా? మీకు తెలియదండి, చాలా ప్రమాదం ఉంది. దయచేసి పెళ్లి ఆపండి. నా మాట విని ఈ పెళ్లి రద్దు చేయండి బాబు. ఇరువురి జాతకాల్లో దోషం ఉంది, కానీ ఆ దోషాల వలన ప్రాణం పోయే పరిస్థితి మాత్రం లేదు. హరికృష్ణ వాళ్ళకి నచ్చితే ఆ ముందు ముహూర్తమే ఖాయం చేస్తే మంచిది. మాకే అభ్యంతరం లేదు. శుభం. ఈ పెళ్లి వలన నాకు కొత్త జీవితం మొదలవుతుంది అనుకుంటున్నారు. ఆ హరి జీవితం అంతం కాబోతుందని వాళ్ళకు అర్థం కావడం లేదు. అర్థమైన ఆ సుభద్ర మాట ఎలాగో హరి వినడు కాబట్టి మనకి అడ్డుపడేవాళ్లు ఎవ్వరూ ఉండరు. సుభద్ర హరి చావుకి అడ్డు రాకుండా హరే అడ్డుపడుతున్నాడు. అడ్డుపడుతూనే ఉంటాడు. అమ్మయ్యా, మొత్తానికి ముహూర్తం కుదిరిందమ్మా. ఎల్లుండే మీ అన్నయ్య పెళ్లి. అదేంటమ్మా, అంత త్వరగా ముహూర్తం కుదిరిందా? ముందు మన పూజారి గారు మంచి ముహూర్తం లేదు, అసలీ పెళ్లి చేయడం మంచిది కాదు, ఈ అమ్మాయి జాతకం ప్రకారం పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకి ప్రమాదం అన్నారు. ఇదేంట్రా భగవంతుడా అనుకునే లోపు శిరీష్ వాళ్ల పిన్ని మరో పూజారిని తీసుకొచ్చింది. ఆయన జాతకాలు చూసి ఏం పర్వాలేదు, ఇద్దరి జాతకాల్లో దోషం ఉంది కాబట్టి ఇబ్బంది లేదని ముహూర్తం పెట్టేశాడు. వాళ్ళ పిన్ని వస్తూనే పూజారిని తీసుకొచ్చిందా? అవునమ్మా, ఎలాగూ ముహూర్తం పెట్టించాలి కదా అని ఆమె కూడా వాళ్ళకి తెలిసిన పూజారిని తీసుకొచ్చారు. ఆయన రాకపోయి ఉండుంటే పెళ్లికి ముహూర్తం కుదిరేదే కాదు. ఎందుకమ్మా, అతనెవరూ చెప్పాడని ముహూర్తం ఎలా పెడతారు? మన పూజారి గారు చెప్పారంటే జాతకాలు బాలేవేమో. లేదమ్మా, వచ్చినతను మంచి పూజారిలానే ఉన్నాడు. ఆయన కూడా జాతకాలు చూసి ఏంటండి అలా చెప్పారు, పెళ్లి చేయడానికి ఇబ్బంది ఏముంది అంటే మన పూజారి గారు కూడా తడబడ్డారమ్మా. ఆయన ఎందుకలా చెప్పారో అర్థం కాలేదు. ఆయన మొదటి నుంచి మనకి తెలిసిన పూజారి కదమ్మా, ఆయన చెప్పినట్టు చేసుండాల్సింది. ఆయన చెప్పినట్టు చెయ్యాలి అంటే అసలు పెళ్లే జరగదు కదమ్మా. ఒక రకంగా అదే మంచిదేమో కదమ్మా. అదేంటే అంత మాట అన్నావు? మీ అన్నయ్య పెళ్లి అంటే సంతోషపడాల్సింది పోయి ఆగిపోతే బావుండు అన్నట్టు మాట్లాడతావేంటే? అంటే పూజారి గారు అంత ఇదిగా చెప్పారంటే అన్నయ్యకేమైనా ప్రమాదం వస్తుందేమోనమ్మా. చచ్చా, అదేం ఉండదులేమ్మా. ఎలాగూ ముహూర్తాలు కూడా కుదిరాయి కాబట్టి ఇంకా పెళ్లి చేసేస్తే సరిపోతుంది. పాపం ఇంట్లో ఉంటూ కూడా శిరీష్కి ఏ హక్కు లేక ఇబ్బందిగా ఉంటుందమ్మా. అదే ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి వాడి భార్యగా, మన ఇంటి కోడలిగా సంతోషంగా ఉంటుంది కదా. నమస్కారం బాబు. నమస్కారం. రండి రండి, భక్తులు ఎవరు లేరు కదా అని ఇప్పుడే ఇంటికి బయలుదేరాను. పూజారి గారు, మీరంటే నాకు చాలా గౌరవం. ఆ గౌరవంతోనే ఇంట్లో ఏ శుభకార్యమైనా మీ చేతుల మీదుగానే జరిపించాలనుకునేవాణ్ణి. మీ అభిమానం నాకు వేరే చెప్పాలా బాబు? అభిమానం స్థానంలో మొదటిసారి అనుమానం వచ్చింది. పంచాంగం చూడకుండానే తిథులు నక్షత్రాలు చెప్పగల మీరు నాకు ముహూర్తం పెట్టే విషయంలో తడబడ్డారు అంటే నేను నమ్మను. మీరు ముహూర్తం కుదరదు అన్నారు, మరో పూజారి గారు కుదురుతుంది అన్నారు. ఆయన మాటను మీరు ఖండించలేకపోయారు కూడా. అంటే మీరు చెప్పింది అబద్ధం. అయ్యా, నేను వద్దు పూజారి గారు,
మరో అబద్ధం చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. వణుకుతున్న మీ చేతులే చెప్తున్నాయి మీరు అబద్ధం చెప్పారని. నిజం చెప్పండి, ఎందుకలా చేశారు? ఏం ఆశించి చేశారు? ఎవరి కోసం చేశారు? అదేం లేదు బాబు, నేను మీతో అబద్ధం చెప్పే సాహసం చేస్తానా? మీరు కాబట్టి నేను చాలా పద్ధతిగా అడుగుతున్నాను. వేద మంత్రాలు చదివే నోరు అబద్ధం చెప్పదో, చెప్పకూడదో. అయినా మీరు అబద్ధం చెప్పారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంటా కారణం? లేదు, నేనేమీ అబద్ధం చెప్పలేదు. నేను మీకెలా అబద్ధం చెప్తాను? పూజారి గారు, ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోండి. నేను నిజమే చెబుతున్నాను. అవునా? అవును బాబు. మీరు చెప్పేది నిజమే అయితే నిత్యం మీరు పూజించే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి అదే మాట చెప్పండి. చెప్పండి, ప్రమాణం చేసి నేను చెప్పేది నిజమే అని చెప్పండి. మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాను. చెప్పండి పూజారి గారు. నన్ను క్షమించను బాబు, నేను అబద్ధం చెప్పాను. అది కూడా ఈ పెళ్లి వల్ల మీకేదో ప్రమాదం వస్తుందంటే అందుకు భయపడి అబద్ధం చెప్పాను. మీ మేలు కోరి పని చేశానే గాని ఇందులో నా స్వార్థం ఏమీ లేదు బాబు. ఈ పెళ్లి జరిగితే నాకు ప్రమాదమా? అలా అని ఎవరు చెప్పారు? సుభద్రమ్మ గారు బాబు. అవును బాబు, నేను గుళ్ళో ఉండగా సుభద్రమ్మ గారు వచ్చారు. ఈ పెళ్లి జరగకూడదు పూజారి గారు. ఈ పెళ్లి జరిగిందంటే మా అన్నయ్యకి ప్రమాదం. అందుకే వద్దంటున్నాను. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే అలా చెప్పింది బాబు. అన్నా 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 గుర్తుందిగా? నిన్న నువ్వు నాకు ఏమని వార్నింగ్ ఇచ్చావు? 6 గంటల వరకు టైం ఇస్తున్నాను, వెళ్ళిపో అన్నావుగా. 6 అయింది, నేనిక్కడే ఉన్నాను. ఎల్లుండే పెళ్ళని ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా? ఈ పెళ్లిని ఆపలేవు, నీ అన్న చావుని ఆపలేవని. ముహూర్తం పెట్టుకోగానే పెళ్ళి అయిపోతుంది అనుకుంటున్నావా? ఆ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఇంకా ఆపగలను అని అనుకుంటున్నావా?
ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యాక ఇంకేం ఆపుతావు? నీ వల్ల కాదు సుభద్ర. తప్పు చేస్తున్నావు శిరీష. చివరిసారిగా చెప్తున్నాను, మా అన్నయ్యకి ఏ సంబంధం లేకపోయినా మీకు మీరు మా అన్నయ్యని ఒక రాక్షసుడిగా ఊహించుకోవద్దు. ఊహించుకోవడం కాదు, అదే వాస్తవం. నా నుంచి మీ అన్నయ్యని ఎవ్వరూ కాపాడలేరు. పరిస్థితి ఇంత దూరం వచ్చినా ఇంకా చూస్తూ ఉంటాననుకున్నావా? ఇప్పుడే వెళ్ళి అన్నయ్యకి ఈ విషయం చెప్పేస్తాను. నమ్మడు కదా? నమ్మిస్తాను. నీ మనసులో ఏ ఆలోచనతో వచ్చావో, ఎందుకీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అన్ని వివరంగా చెప్తాను. ఏ సుభద్ర, ఆగు ఆగు! మా అన్నయ్య ప్రాణాలు తీయాలని చూస్తున్నా నీ గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పుకో సుభద్ర, నాకు అడ్డు రావద్దు. నేను అడ్డొస్తున్నది నీకు కాదు, మా అన్నయ్యకి, మా అన్నయ్య ప్రాణాలకి. వదులు! ఏ సుభద్ర, ఆగు! వదులు శిరీష, వదులు! సుభద్ర, ఆగు! వదులువన్నానా? సుభద్ర! అమ్మా, ఏంటి పని? పాపం, తన అన్న మీద ప్రేమతో తను అడ్డుపడుతుంది. తననిలా కొట్టడం ఏంటమ్మా? విషయం పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు తన గురించి జాలి పడితే వెళ్ళి మన విషయం చెప్పి మొత్తం చెడగొడుతుంది. తననిలాగే వదిలేస్తే హరికి విషయం చెప్పకుండా ఆగదు. మన పనికి అడ్డు రాకుండా ఉండాలంటే తననిలా చేయక తప్పదు. మన కోపానికి సుభద్రని బాధ పెట్టడం కరెక్ట్ కాదమ్మా. నీకు సుభద్ర మీద అభిమానముంటే ఆ అభిమానాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టు. లేదంటే ఆ అభిమానం నీకు అడ్డు తగులుతూనే ఉంటుంది. ఈ పెళ్లి అయ్యేంత వరకు సుభద్రని ఆ గదిలోంచి కదలకుండా చేద్దాం. పటు. పద. తనకేం కాదు. శత్రుపక్షాన్ని చూసి జాలి పడితే ఓటమి తప్పదు. దుర్యోధనుడి పక్కన నిలబడినందుకు మంచివాడైన కర్ణుడికి మరణం తప్పలేదు. అది తప్పు కాదు అని శ్రీకృష్ణుడే చెప్పాడు. జాలిపడకు. ఈ పెళ్లి జరిగితే నాకు ప్రమాదమా? అలా అని ఎవరు చెప్పారు? సుభద్రమ్మ గారు బాబు. అన్నా, అన్నా, నేను చెప్పేది వినన్నా. అన్నా, నా మాట వినన్నా.
నేను చెప్పేది వినన్నా. అన్నా, నేను చెప్పేది వినన్నా. ఒక్కసారి నా మాట వినన్నా. నేను చెప్పేది అర్థం చేసుకో అన్నా. అన్నా, వదినా, ఈ చీర బాగుందా? చూడు. ఈ చీర డిజైన్ చాలా బాగుంది కదా, తనకి చాలా నమ్ముతుంది. చూడు. చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. మా అన్నయ్యకి కాబోయే భార్యకి నాకు నచ్చింది నచ్చాలి. అదేం కుదరదు. హలో, ఈ ఇంటి ఆడపడుచుని. ఆడపడుచు అంటే అర్ధమొగుడని అర్థం. నా మాట కాదని ఈ ఇంట్లో కాపురం చేద్దామనేనా? అయ్యయ్యో, అలా సీరియస్ అవ్వకండి ఆడపడుచు గారు. అదిగో అన్నయ్య కూడా వస్తున్నాడు. అన్నయ్య రా. అన్నయ్య, వదినకి నువ్వే మంచి చీర సెలెక్ట్ చేయాలి. నీ సెలక్షన్ సూపర్ అన్నయ్య. వదినకి చీర చాలా బాగుంటుంది. ఈ చీర మీ వదినకు కాదు, మరి సుభద్రకి. సుభద్రకా? అవునమ్మా, సుభద్రని పెళ్లికి పిలవాలా అని అడిగావుగా. ఈ చీర తనకిచ్చి నా పెళ్లికి నేను రమ్మన్నానని నా మాటగా చెప్పు. నువ్వు చెప్పేది నిజమేనా? ఇది కల కాదు కదా? నీతో అబద్ధం చెప్తానమ్మా. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. సుభద్రను పెళ్లికి రమ్మను. ఏ దేవుడు నీ మనసులో దూరాడ్రా? వాళ్ల పేరు తలుచుకోవడానికి కూడా
ఇష్టపడని నీ నోటితో నువ్వు సుభద్రని ఈ పెళ్లికి చేరిచ్చి మరీ రమ్మంటున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ రోజు కోసం, ఈ మాట కోసం అమ్మ ఎన్ని రోజులుగా ఎదురు చూస్తుందో నీకు తెలియదన్నయ్య. ప్రతిదానికి ఒక టైం రావాలి కదమ్మా. ఈ రోజు వచ్చింది. చాలరా, ఇన్నేళ్లకు నా కోరిక తీరింది. సుభద్ర లేకుండా నీ పెళ్లి ఎక్కడ జరుగుతుందో అని భయపడ్డాను. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. నీ పెళ్లితో అందరం కలిసే మంచి రోజు వచ్చింది. చాలరా, ఈ అమ్మ గుండె కోత తీర్చావు. పక్కనే ఉంటూ కూడా పరాయిదాల్లా బ్రతికిన నా బిడ్డకి ఈ విషయం చెబితే సంబరపడిపోతుంది. క్షణాల్లో నీ ముందు వాలిపోయి నీ పెళ్లి కన్నుల పండుగగా చూసుకుంటుంది. ఇప్పుడు చూడరా, ఆ చెల్లెలకు నువ్వంటే ఎంత ప్రేమో నీకే అర్థమవుతుంది.